నేను ఈరోజు నుంచి హనుమంతుల వారి జీవిత చరిత్రను ఎపిసోడ్గా చేయాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. అసలు హనుమంతుడి యొక్క అవతారానికి ఎక్కడ బీజం పడిందో ముందుగా మీకు తెలియజెబుతాను, వినండి. హనుమంతుడు ఏ కాలంలో పుట్టాడు? త్రేతాయుగంలో పుట్టాడు. కానీ ఈ హనుమంతుడి యొక్క అవతారానికి మాత్రం బీజం త్రేతాయుగం కంటే ఇంకా ముందు యుగాల్లోనే పుట్టింది. అది ఎప్పుడంటే దక్ష ప్రజాపతి యజ్ఞంలో. మనమందరం విన్నాం, దక్ష ప్రజాపతి యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుని దేహాన్ని త్యజించింది అని. త్యజించిన తర్వాత ఏం జరిగింది అంటే, భార్యా వియోగం తట్టుకోలేక పరమశివుడు సాక్షాత్తు అక్కడికి విచ్చేశాడు. వెంటనే వచ్చి తన భార్య అయినటువంటి సతీదేవి వియోగం భరించలేక పరమశివుడు రుద్రతాండవం చేయడం మొదలుపెట్టాడు. చివరకు ఆ రుద్రతాండవంలో లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయి అల్లకల్లోలం సృష్టించబడుతోంది. దీనిని ఆపడం కోసం హుటాహుటిన అక్కడికి శ్రీ మహావిష్ణువు విచ్చేశారు. శ్రీ మహావిష్ణువు పరమశివుణ్ణి వారించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ శివుడు రుద్రతాండంలో ఉండడం వల్ల, మహా ఆగ్రహావేశంలో ఉండడం వల్ల ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేడు ఆయన. కాబట్టి వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే, లోక కళ్యాణం కోసం సతీదేవి యొక్క సూక్ష్మ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఛిద్రం చేసి ఖండించి వేశాడు. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పుణ్యక్షేత్రంగా, ఒక్కొక్క శక్తిపీఠంగా అవతరించింది తర్వాతి కాలంలో. ఎప్పుడైతే ఈ శ్రీ మహావిష్ణువు తన చక్రంతో తన భార్య యొక్క శరీరాన్ని ఛిద్రం చేశాడో, పరమశివుడు ఇంకా ఆగ్రహావేశంతో ఇంకా రెచ్చిపోయాడు. ఆగ్రహావేశాలు పెరిగిపోయి తను ఏం చేశాడంటే, తన కోపాన్ని శ్రీ మహావిష్ణువు మీద చూపించాడు. నేను ఇప్పటికే భార్యా వియోగంతో బాధపడి నేను ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంతో క్రోధంతో ఉంటే, ఇంకా నా భార్య శరీరాన్ని నువ్వు ఛిద్రం చేస్తావా? నువ్వు కూడా ఇలాగే భార్యా వియోగంతో బాధపడుగాక అని శపిచ్చేస్తాడనమాట శ్రీ మహావిష్ణువుని. శ్రీ మహావిష్ణువు ఏమీ అనకుండా ఒక్క నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతాడు. కొద్దిసేపు అయిన తర్వాత శివుడు తన యొక్క కాన్షియస్నెస్ని మొత్తం తెచ్చుకొని తను మళ్ళీ నార్మల్ స్టేట్ అయిన తర్వాత వచ్చి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి తను ఎంతో బాధపడి తనకి శపించినందుకు తను ఎంతో చింతిస్తాడు. చింతించడమే కాకుండా తను ఒక వరం కూడా ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు భార్యావియోగంతో బాధపడతావో అప్పుడు సాక్షాత్తు నేనే దిగి వచ్చి నిన్ను మరియు నీ భార్యను కలుపుతాను అని వరం ఇచ్చాడు. ఇక్కడే హనుమంతుల వారి యొక్క అవతారానికి బీజం పడ్డది. తరువాత హనుమంతుడి యొక్క అవతారానికి రెండవ బీజం పడ్డది ఎక్కడ అంటే, రావణాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాల నిర్విరామ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే రావణాసురుడు నాకు చావే లేకుండా వరం కావాలని అడిగాడు. బ్రహ్మదేవుడు అది కుదరదని చెప్పారు. అయితే రావణాసురుడు ఇంకొక వరం అడిగాడు. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీరెవ్వరి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు, ఒక్క నరులు మరియు వానరుల చేతిలో తప్ప అని కోరుకున్నాడు. అంటే రావణాసురుడికి అహంకారం. ఈ నరులు వానరులు నన్నేం చేస్తారులే, శక్తివంతులు మిగతా వాళ్లే కదా, ఈ నర వానరులు శక్తిహీనులు కదా, వీళ్ళెవ్వరూ నన్ను ఏమి చేయలేరు, కాబట్టి వీరి చేతిలో తప్ప మిగతా వారెవ్వరి చేతిలోనూ నాకు చావు రాకూడదని కోరుకున్నాడు. అప్పుడే రావణాసురుడి సంహారం కోసం వానరావతారం ఎత్తడానికి బీజం పడింది. తర్వాత మూడవ బీజం ఎక్కడ పడింది అంటే, ఒకసారి రావణాసురుడు కైలాసం వెళ్ళినప్పుడు అక్కడ నందీశ్వరుని చూసి గేలి చేశాడు. నందీశ్వరుడి ముఖం చూసి నీ ముఖం కోతి ముఖంలాగా ఉంది అంటూ గేలి చేసి నవ్వడం మొదలుపెట్టాడు అహంకారంతో. వెంటనే నందీశ్వరుడు ఒక శాపం ఇచ్చాడు. అయితే నీ యొక్క లంకా పట్టణం మొత్తం ఒక వానరుడి చేతిలో దగ్ధమైపోయి ఆ వానరుడే, ఆ కోతే నీ చావుకి కారణమవుతాడు అని శపించడం జరిగింది రావణాసురుడిని. ఇక్కడ మూడవ బీజం హనుమంతుడి యొక్క అవతారానికి. కాబట్టి త్రేతాయుగంలో హనుమంతుడి అవతారంకి ముందుగా కొన్ని యుగాల నుంచినే గ్రౌండ్ సెట్ చేయడం జరిగింది.
రావణాసురుడి యొక్క మరణానికి వానరుడే చావవ్వాలని కొన్ని యుగాల నుంచి కూడా బేస్మెంట్ వేయడం జరిగింది, ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఈ రకంగా మనం హనుమంతుని అవతారం గురించి బిగినింగ్ విత్తనం ఎక్కడ పడిందో తెలుసుకోవచ్చు. ఇక మీదట హనుమంతుడి యొక్క బర్త్ సీక్రెట్ మీకు వివరిస్తాను వచ్చే ఎపిసోడ్లో. ఫాలో మై సిరీస్ ఆఫ్ వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.